ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పేరుని అస్త్రంగానే వాడుకోవాలని భావిస్తున్నారు. ఆయన మరణంపై పొలిటికల్గా జరుగుతున్న రచ్చ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. వైఎస్ మరణానికి కాంగ్రెసే కారణమంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ గూటికి చేరడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. వైఎస్ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ అధికార వైసీపీ దుమ్మెత్తిపోస్తుంది. వైఎస్ మరణం కాంగ్రెస్ కుట్ర అయితే కాంగ్రెస్లో షర్మిల చేరిక చంద్రబాబు కుట్ర అంటూ సజ్జల చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక్కసారిగా హిట్ పెంచాయి. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి కలకలం సృష్టించారు. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి బతికిస్తే చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి ఆయనను చంపేశారని ఆరోపించారు స్వామి. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫోటో పెట్టుకునే అర్హత లేదన్నారు. అయితే వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ వైఎస్ మరణంపై విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించింది. వైఎస్ మరణించి 14 ఏళ్లు గడిచినా ఆ సెగ మాత్రం తగ్గలేదనిపిస్తోంది. అంశంపై రేకెత్తిన అనుమానాలు మరోసారి ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. ఎవరికి వారు వైఎస్ పేరు వాడుకొని వచ్చే ఎన్నికల్లో లాభపడాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ కాంగ్రెస్ ఈ విషయంలో పోటాపోటీగా ఉన్నాయి. మరి వైఎస్ ఫ్యాక్టర్ 2024లో పనిచేస్తుందా? అదే జరిగితే ఎవరికి లభిస్తుందన్నది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.